లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ శ్రీ పంచమి, వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి పేరుతో జరుపుకోవటం, సరస్వతీదేవి జన్మదినంగా, ఆవిర్భావ దినంగా ఆ రోజు సరస్వతీదేవిని పూజించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2026 సంవత్సరంలో జనవరి 23 శుక్రవారం వసంత పంచమి అయ్యింది. కాబట్టి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వసంత పంచమికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, దేవతలందరి ప్రార్థనల మేరకు దేవతలకు సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతీదేవిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి ఆవాహన చేసి పూజ చేస్తే శ్రీకృష్ణుడికి ప్రత్యక్షమై లోకపాలకుడయ్యే శక్తిని కృష్ణుడికి సరస్వతీదేవి అనుగ్రహించిన రోజు వసంత పంచమి. కాబట్టి వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సరస్వతీదేవిని ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచాలి. సర్వశుక్లా సరస్వతి అన్నారు. సరస్వతీదేవి మొత్తం కూడా తెల్లటి చీరలో తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే పీట మీద తెల్లటి వస్త్రాన్ని ఉంచాలి. సరస్వతీదేవి చిత్రపటాన్ని పీట మీద తెల్లటి వస్త్రం మీద ఉంచి ఆ చిత్రపటానికి అలంకరణ చేసుకొని ఆ చిత్రపటానికి తెల్లటి పుష్పాల మాలికను అలంకరించాలి. సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే ఇష్టమని సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. ఆవు నెయ్యి సరస్వతీదేవికి ప్రియం. కాబట్టి వెండి ప్రమిదలో కానీ, లేదా మీ దగ్గర ఏ ప్రమిద ఉంటే ఆ ప్రమిద, మట్టి ప్రమిదలో అయినా సరే ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అప్పుడు సరస్వతీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. తెలుపు రంగు పుష్పాలతో సరస్వతీదేవి ఫోటోకి పూజ చేయండి. మల్లెపూలు, జాజి పూలు, నందివర్ధనం పూలు, ఇలా తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజిస్తూ ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. సరస్వతి అష్టోత్తరం చదివితే మంచిది. చదువుకోలేని వాళ్ళు ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సరస్వతీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, తెల్లటి బెల్లం, లేత కొబ్బరి బోండా నీళ్ళు, రకరకాలైన పండ్లు, ఇవన్నీ కూడా సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. చెరకు ముక్కలు కూడా సరస్వతీదేవికి ప్రీతిపాత్రం. వీటిలో ఏవైనా సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే సరస్వతీదేవికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. దాన్నే సరస్వతీ కవచం అనే పేరుతో పిలుస్తారు. ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరుంది. అంటే విశ్వం మొత్తంలో కూడా అద్భుతమైన పాండిత్యాన్ని అనుగ్రహించే శక్తి ఈ సరస్వతీ కవచానికి ఉంది. యాజ్ఞవల్క మహర్షి అనే పేరు కలిగిన మహర్షి కూడా తను నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతే ఈ సరస్వతీ కవచం చదివి తను మర్చిపోయిన విద్యలన్నీ గుర్తు తెచ్చుకున్నాడని పురాణాల్లో ఉంది. అంతటి శక్తి ఈ సరస్వతీ కవచానికి ఉంది. వాల్మీకి మహర్షి ఒకప్పుడు బోయేవాడిగా ఉన్నప్పటికీ అంత గొప్పవాడయ్యాడంటే సరస్వతీ కవచం చదవటమే కారణమని కూడా పురాణాల్లో చెప్పారు. అందుకే ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరు వచ్చింది. శ్రీ పంచమి, వసంత పంచమి రోజు సరస్వతీ కవచం చదివినా విన్నా సంవత్సరం పాటు విద్యార్థులు బ్రహ్మాండమైన మేధాశక్తి, పాండిత్యంతో విద్యారంగంలో తిరుగులేని విజయాలు పొందుతారు. అయితే సరస్వతీ కవచం చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుంది. అది చదివినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే, సరస్వతీదేవి అనుగ్రహం ద్వారా విద్యారంగంలో రాణించటానికి, పోటీ పరీక్షల్లో రాణించటానికి, మంచి ర్యాంకులు రావటానికి, జ్ఞాపక శక్తి పెరగటానికి, కావలసిన చోట్ల స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు రావటానికి ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, ఈ వసంత పంచమి రోజు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచండి. అరచెయ్యి ఉంచినప్పుడు ఈ 4 వేళ్ళు కూడా నీళ్లను తాకేలాగా ఉంచండి. ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఓం ఐం వాణ్యై స్వాహ.
ఈ మంత్రం చదివేటప్పుడు ఈ 4 వేళ్ళు గ్లాస్ మీద ఉండాలి. వీలైతే నీళ్ళని తాకుతూ ఉండాలి. 108 సార్లు ఈ మంత్రం చదివిన తర్వాత, ఆ మంత్రించిన నీళ్లు మీ పిల్లల చేత త్రాగించండి. దానివల్ల సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం పాటు విద్యారంగంలో తిరుగుండదు. ఐం అంటే సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం. అందుకే ఓం ఐం వాణ్యై స్వాహ అనే ఈ మంత్రంతో అభిమంత్రించిన నీళ్లు మీ పిల్లల చేత తాగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి పూజలు చేసుకోలేని వాళ్ళు, ఎలాంటి స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు, ఏ మంత్రాలు జపించుకోలేని వాళ్ళు, వసంత పంచమి రోజు ఏమీ చేయకపోయినా ఐం, ఐం, ఐం అనుకుంటూ ఉండండి. అది సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు, తెలివితేటలు కలిగితే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. జనవరి 23 శుక్రవారం శ్రీ పంచమి, వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఇలా పూజించి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.